నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో జరుగుతున్నది అరాచక పాలనని అన్నారు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పోలవరం ప్రాజెక్టును నిర్మించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందని షర్మిల విమర్శించారు. కాకినాడ సూర్యకళ మందిరంలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె జగన్ పై విరుచుకుపడ్డారు. అసలు వైఎస్ ఫ్యామిలీ విడిపోవడానికి కారణమే జగన్ అని ఆరోపించారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం నిస్వార్థంగా పనిచేశానని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగనన్న మారిపోయారని, తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదా కోసం మాట్లాడిన సందర్భమే లేదని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని బీజేపీకి పడంగా పెట్టారు. ఒక రాజధాని కాదు 3 రాజధానులని ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏమిటో తెలియకుండా చేశారు. బీజేపీకి విశాఖ స్టీల్ ని కూడా పడంగా పెట్టారు. అసలు ఇప్పుడు రాజన్న రాజ్యం ఉందా? రాజశేఖర్ రెడ్డి వారసులమని చెప్పుకుంటే సరిపోదు, పనుల్లో కూడా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వ్యవసాయం ఒక పండగ, ఇప్పుడు వ్యవసాయం దండగగా మారింది. ఇది రైతు రాజ్యం ఎలా అవుతుంది? అసలు పిల్లలు పెద్ద చదువులు చదవడానికి భరోసా లేదు, చదువు కంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సోనియా గాంధీ రాహుల్ రెడ్డిని కలిసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిప్రాయాన్ని తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న కోరిక తీర్చడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారని షర్మిల అన్నారు. నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలను సైతం కాదనుకొని ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం, అది కూడా చేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు. ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేసింది. ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్. మీ గెలుపు కోసం ఊరూరు తిరిగారు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశారు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే అసలు ఇప్పుడు రాజన్న రాజ్యం ఉందా లేదా? ఇప్పుడు రాజన్న రాజ్యం ఎక్కడ కనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారి ఆనవాలు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా అన్న విషయాన్ని మాట్లాడుతున్నాను నేను. రాజశేఖర రెడ్డి గారి వారసులం అని చెప్పుకుంటే సరిపోదు. రాజశేఖర రెడ్డి గారి పనితీరు కూడా మీ పనితీరులో కనిపిస్తే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు. రాజశేఖర రెడ్డి గారు రైతుని రెత్తన పెట్టుకున్నాడు, రైతే రాజు అన్నాడు. నేను రైతు పక్షపాతిని గర్వంగా చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం ఒక పండుగ, కానీ ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో వ్యవసాయం దండగా. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది.
సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా